భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి, బోర్లన్నీ ఎండిపోతున్నాయి. పంటలు కాపాడుకోవడానికి రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పులు తెచ్చి మరీ భూముల్లో బోర్లు వేయించుకుంటున్నారు. ఒక్కో రైతు 5 నుంచి 10 బోర్లు వేసినా నీళ్లు రాకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. కరీంనగర్ జిల్లాలో తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు ఇంకిపోయాయి. దాంతో కొద్దో గొప్ప నీళ్లు పోస్తున్న బోర్లు కూడా వట్టిపోయాయి. దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్, సిరిసిల్ల, చొప్పదండి నియోజకవర్గాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సీజన్లో ఒక్కటైనా భారీ వర్షం కురవలేదు. చెరువులు, కుంటలు ఎండిపోయాయి. నీరు పాతాళానికి పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పంట కాపాడుకోవడానికి అప్పులు తెచ్చి బోర్లు వేస్తున్నారు. ఎన్ని వేసినా నీరు రాక తల్లడిల్లిపోతున్న రైతుల గాథలు కరీంనగర్ జిల్లాలో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. జిల్లాలోని హుస్నాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్లో రైతులు ఎడాపెడా బోర్లు వేయిస్తున్నారు. ఇవి హుస్నాబాద్ మండలం అక్కన్నపేటలో రైతు కుమరయ్య పొలంలో వేసిన బోర్ల రంధ్రాలు. ఇతనికి 8 ఎకరాల భూమి ఉంది. కొంత బీడుగా వదిలేసి మిగిలిన భూమిలో వరి, కూరగాయలు సాగు చేశాడు. గతంలో ఉన్న బావి ఎండిపోవడంతో ఉన్న పంట కాపాడుకోవడానికి బోరు వేయించాడు. నీరు పడకపోవడంతో మరోచోట వేయించాడు. ఇలా దాదాపు 14 బోర్లు వేశాడు. ఒక్కదాంట్లో మాత్రమే కొద్దిపాటి నీరు రాగా అది సన్నటి ధార మాత్రమే వస్తోంది. ఇతనికి మొత్తం 8 నుంచి 9 లక్షల దాకా అప్పైంది. కుమరయ్య తరహాలోని చాలా మంది రైతులు బోరు బావులను నమ్ముకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చేసిన అప్పులకు వడ్డీ పెరుగుతుండడం, మరోవైపు బోర్లలో నీరింకిపోవడంతో రైతులకు దిక్కుతోచట్లేదు. కళ్లెదుటే పంట ఎండిపోతుంటే కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. మరో రైతు లక్ష్మి కూడా తన పొలంలో 12 బోర్లు వేయించింది. ఎక్కడా చుక్క నీరు పడలేదు. దాదాపు 12 లక్షల దాకా అప్పైంది. 8 బోర్లు వేసినాను. 8 బోర్లల్లా మాకు ఫలితం ఏమి లేదు. మొత్తం మీద ఈ ల్యాండ్లో ఒక దాదాపు 17 బోర్ల దాకా వేసిన, ఒక బావి కూడా తోడినా. దీనివల్ల నాకు ఉపయోగం ఏమో నీటి సౌకర్యం అయితే కనవలేదు. ఇంత నాకు 8 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిలో నేను పంట తీసింది లేదు. 8-9 లక్షల దాకా అప్పులైనవి. ఇప్పుడు ఏదన్నా మీరు గవర్నమెంట్ ఏదైనా సహకారం చేస్తే కానీ మేము నా వరకు మాత్రం అయితే నేనేమన్నా బాగుపడగలను. నీళ్లు లేక నిప్పులు లేక సత్తున్నాం. గొడ్లు 15 బోర్లు వేసిన. 15 బోర్లు వేస్తే ఒక్క బోరు సాగుతుంది కాలే. 3 ఎకరాలు ఉన్న బర్రెలు నంపెట్టిన, గొడ్లు నంపెట్టిన, ఇంత సొమ్ము పావులెత్త సొమ్ము ఉండగా నంపెట్టిన. ఏది పెట్టినా నాకు అవసరం అయితే లేదు. మాకు ఏది తిందామంటే తిండికి లేకుండా అయిపోయింది. 30 లక్షలు అప్పాయింది. మేము ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి? ఇంత ఇంటిని పోసుకొని సత్తాం, శరీరంతో నా మొగడితో నేను పోసుకొని సత్తాం. గడిచిన నెల రోజుల్లో హుస్నాబాద్ ఏరియాలోని దాదాపు 100కి పైగా బోర్లు వేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయాన్ని నమ్ముకుంటే కష్టమేనని ఉపాధి కూలీలుగా పనులకు వెళ్తున్నారు. మరికొందరు పట్నం బాట పట్టారు. మధ్యతరగతి రైతులు అటు కూలీకి వెళ్లలేక, ఇటు ఆత్మాభిమానం చంపుకోలేక వ్యవసాయంలోనే కష్టమో నష్టమో తేల్చుకోవాలని ముందుకు వెళ్తున్నారు. నిజానికి బోరు వేసే ముందు రైతులు భూగర్భ శాఖ అధికారుల సలహాతో ఎక్కడ నీరు పడుతుందో తెలుసుకోవాలి. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. 15 బోర్లు వేసిన ఎత్తిగా నాకు ఇట్లా నట్టపడ్డా. నాకు ఇక్కడ 5-6 లక్షలు అప్పయింది. నాకు బాధతోటి ఇంత బాధపడుతున్నా సారు. ఇక మరి దీని గురించి నాకు ఏం తాళం దొరుకుతలేదు. ఎవరు పెట్టుకొని సత్యకథ ఇంకోటి ఏమి లేదు. ఎవరు అడగలేదు సార్. నా కడుపు తిప్పలకు నేను వేసుకున్నా. మరి నేనేం చేయాలి? నాకు ఇక బత్త అనుకుంటే వేసుకుంటూ పోయినా. నాకు ఏం తాళం దొరకలేదు. అరకొరగా నీరున్న బోర్లు కూడా ఎండిపోతున్నాయి. ఒక్కో రైతు 5, 10, 15, 20 బోర్లు వేసిన దాఖలాలు హుస్నాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఉన్నాయి. గడిచిన నెల రోజులుగా ఎండలు మండుతుండడంతో భూగర్భ జలాలు పెరగకపోగా మరింత లోతుకు వెళ్లాయి. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధరలో ప్రమాదకర స్థాయిలో 22 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోగా, ఎల్లారెడ్డిలో 21 మీటర్ల లోతుకు నీరు పడిపోయింది. ప్రజలంతా తరలిపోతుండ్రు. మరి అధికారులు ఏం చేస్తుండ్రు? మరి నీటి మట్టం అనేది తగ్గిపోయింది కాబట్టి మరి గిన్ని బోర్లు వేస్తూ ఉంటే మరి నష్టపోతూ ఉంటే మరి ఒక్కళ్ళని మోటివేషన్ చేసి, గ్రామాలను మోటివేషన్ చేసి మీరు బోర్లు వేయకండి, మీరు అప్పుల పాలు కాకండి మరి అని చెప్పే నాదుడు కరువైపోయింది. ఇటు ప్రజాప్రతినిధులు కానీ, ఇటు అధికారులు కానీ ఎవ్వరు కూడా చెప్పలేకుండా పోతుండ్రు. మొత్తం అధికారులు
దీన్ని స్పందించి బోర్లను నిషేధించాలి. గతంలో బోర్లు తవ్వి అప్పుల పాలైన ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న ఒక్కో రైతు బోర్లు తవ్విస్తూ వేలకు వేలు నష్టపోతున్నారు. అప్పుల పాలై గతంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సర్కారు ఈసారైనా స్పందించి బోర్లు తవ్విస్తున్న రైతులను గుర్తించి వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అటు వరంగల్ జిల్లాలోనూ వర్షాభావ పరిస్థితులు అన్నదాతల్ని ఆగం చేస్తున్నాయి. భూగర్భ జలాలు ఎండిపోవడంతో పంటలు కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. వరంగల్ జిల్లాలో ఓ రైతు 15 రోజుల్లో 9 బోర్లు వేశాడు. అన్ని ఫెయిల్ కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. అన్నదాత ఆగమవుతున్నాడు. దేవుడా పంటను కాపాడు అని వేడుకుంటున్నాడు. అంతటితో ఊరుకోకుండా తమ ప్రయత్నాలు చేస్తున్నారు అన్నదాతలు. వేసిన పంటను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. స్థాయికి మించి అప్పులు చేసి బోర్లు వేస్తున్నారు. ఆ బోర్లు కూడా ఫెయిల్ కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. వరంగల్ జిల్లా మద్దూరు మండలం బెక్కల్లో ఓ రైతు భగీరథ ప్రయత్నం చేశాడు. 15 రోజుల్లో 9 బోర్లు వేశాడు. తౌటి లక్ష్మయ్య అనే రైతు. అన్నీ ఫెయిల్ అయ్యాయి. బోర్లు వేసి ఉన్నదంతా కోల్పోయాడు లక్ష్మయ్య. తన 3 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి సాగు చేశాడు. రబీ సీజన్ స్టార్టింగ్ లో అప్పటికే ఉన్న బోరు బాగానే ఉండటంతో సాగు చేశాడు లక్ష్మయ్య. మధ్యలో ఆ బోరు ఎండిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి 15 రోజుల్లో 9 బోర్లు వేశాడు లక్ష్మయ్య. ఒక్క బోరులో కూడా నీరు పడకపోవడంతో అప్పుల పాలయ్యాడు. బోర్లు వేసేందుకు చేసిన అప్పులను తీర్చేందుకు ఇన్నేళ్ల కాపురంలో మొదటిసారిగా భార్య నగలు అమ్మకానికి పెట్టానంటూ బోరున విలపించాడు లక్ష్మయ్య. బోరు పెట్టిపోయింది. ఇంకో బోరు దగ్గరికి వచ్చే వరకు మళ్ళీ బోరు మొదలు పెట్టిన అదేసినాక మళ్ళీ తర్వాత ఏమొచ్చింది, మళ్ళీ తర్వాతలా అది తక్కువైంది. అది తక్కువ కాగానే మళ్ళొట్టేసిన అది పోయింది, మళ్ళొట్టేసిన అది పోయింది. 3 ఎకరాల పొలం పోతుంది, మొక్కజొన్న పోతుంది అని బాధపడి నెట్టి చేలు పెట్టుకొని వేసి ఇంత 3-4-5 తులాల బంగారం ఉండగా అమ్మి మళ్ళీ ఏం చేసిన అట్లా పోతే ఈ కారు పోతే మళ్ళీ కారు పోతే అని దక్కించుకోవాలని మళ్ళొట్టేసి మళ్ళా ఇంకోటి వేసిన ఏది వాళ్ళే. భూగర్భ జలాలు అడుగంటిపోయినందున బోర్లు వేయొద్దని రైతులకు సూచిస్తున్నారు అధికారులు. ఉన్న నీటితో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.